ఈ వీడియోలో మనం ఐఫోన్ 16 ప్లస్ పర్చేస్ చేయాలా లేదంటే ఐఫోన్ 17 చూస్ చేసుకోవాలా, ఏ ఫోన్ బెటర్ గా ఉంటుంది. చాలా మంది సేమ్ ప్రైస్ కి రెండు ఫోన్స్ వస్తున్నాయి, ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నా పర్సనల్ ఫీలింగ్ లో నేనైతే ఐఫోన్ 17 ని చూస్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఒకటి కాదు, మొత్తం 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇవ్వటమే కాకుండా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ 3000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్. ఐఫోన్ 17 లో యూస్ చేస్తున్న డిస్ప్లే ప్రో మోడల్స్ లో యూస్ చేస్తున్న డిస్ప్లే ఒకటే అనమాట. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరాలో అల్ట్రా వైడ్ యాంగిల్ 48 మెగా పిక్సెల్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. సో మీకు మంచి క్వాలిటీ అయితే అల్ట్రా వైడ్ లో ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో 18 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేస్తున్నారు. అది కూడా మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరా అనమాట. మీరు సెల్ఫీస్ ఎక్కువ తీస్తున్నా లేదంటే ఫ్రంట్ ఫేసింగ్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకున్నా బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. థర్డ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. మీకు A18 కి A19 కి 20% పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంటుంది. 16 ప్లస్ పర్చేస్ చేయడానికి ఓన్లీ వన్ రీజన్ ఉంది, అది వచ్చేసి ఐఫోన్ 17 తో పోల్చుకున్నప్పుడు 16 ప్లస్ హ్యాస్ బిగ్గర్ బ్యాటరీ అండ్ బిగ్గర్ డిస్ప్లే. బిగ్గర్ బ్యాటరీ అంటే ఓకే, ఎందుకు అంటే ఐఫోన్ 17 లో 3692 mAh బ్యాటరీ సైజ్ ఉంటే ఐఫోన్ 16 ప్లస్ లో 4674, సో 1000 mAh బిగ్గర్ బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి డిస్ప్లే మనకి 17 కన్నా 16 ప్లస్ పెద్దదే, బట్ 0.4 ఇంచెస్ మాత్రమే పెద్దది. మీ మెయిన్ ప్రయారిటీ ఆ ఎక్స్ట్రా బ్యాటరీ గో విత్ 16 ప్లస్. లేదు లేటెస్ట్ డిస్ప్లే టెక్నాలజీ కావాలి, లేటెస్ట్ కెమెరాస్ కావాలి అనుకుంటే ఐఫోన్ 17 ని చూస్ చేసుకోండి.